ఈ లిప్క్యాబ్కి సంబంధించిన భూమిని ఈరోజు ఏదో వచ్చి మేము పరిశీలన చేసి వెళ్ళిపోయేది కాదు. దీని మీద అభినయ్ రెడ్డి గారికి ఈ విషయానికి సంబంధించినటువంటి కూలంకుషంగా ఆయన చెప్పి ఇప్పుడు ఆయనకి తెలియజేస్తాం. ఆయనే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కబ్జాదారుల పని మాదిగలకు సంబంధించిన భూమిని కాపాడే బాధ్యత అభినయ్ రెడ్డి గారే తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీ భూమిని మీకు ఈ జాతికి సంబంధించిన భూమిని నేను కూడా మాదిగనే కాబట్టి మీకు న్యాయం చేయడం కోసం నేను కూడా సాటి మాదిగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి మాదిగలకు సంబంధించిన భూమిని అభినయ్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ భూమిని కాపాడే బాధ్యత చెప్తానని తెలియజేస్తాను. నమస్కారం. నా పేరు నల్లాని బాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. తిరుపతి జిల్లా చర్మకారుల సేవా సంఘానికి సంబంధించిన మాదిగ జాతికి సంబంధించిన లిట్క్యాబ్ భూమిని కొంతమంది కబ్జాదారులు ఈ మాదిగలకు సంబంధించిన భూమిని ఇక్కడ చూస్తున్నారు. మొత్తం 6 ఎకరాలు ఇదే. ఇక్కడ షెడ్ వేసి ఉన్నారు, అక్కడ పిల్లర్లు వేసి ఉన్నారు. వీళ్ళకి ఏమీ లేకపోయినా ఇక్కడుండే మాదిగ చర్మ కార్మికులను బెదిరించి ఈ ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. దీని మీద మేము ఈరోజు పరిశీలనకు వచ్చినాము. దీని మీద కలెక్టర్ గారికి ఈ విషయం వేసి ఒక మెమరాండం కూడా ఇవ్వాలని తలుచుకున్నాము. ఈ లోకల్ ఎమ్మెల్యే సపోర్టుతో ఇక్కడ ఈ కబ్జాదారులంతా కలుసుకొని మాదిగల ల్యాండ్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇది ఇక్కడ ఒక్క సెంటును కూడా కబ్జా చేయనీయకుండా చూస్తాము. మొత్తం 6.5 ఎకరా ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా ఉంది. ఈ మధ్యలో మాత్రం మాదిగలది కాదని చెప్పిన విధానాన్ని మేము ఖండిస్తున్నాము. మొత్తం దీని మీద సర్వే పెట్టి జిల్లా సర్వేని పిలిపించి సర్వే పెట్టి మాదిగలకు సంబంధించిన భూమి గవర్నమెంట్ ఎంత కేటాయించిందో ఆ కేటాయింపులకు సంబంధించిన భూమిని మాకు కొలిసి మాదిగలకు ఇవ్వాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అలాగే ఇక్కడ రౌడీలను పెట్టి గోండాలను పెట్టి కబ్జాదారులు వచ్చిన వాళ్ళంతా బెదిరిస్తున్నారు. దీని మీద తిరుపతి జిల్లా ఎస్పీ గారు మీరు దీని మీద చేయండి. తిరుపతిలో ఎక్కడ చూసినా కబ్జాలు లాస్ట్కి చర్మ కార్మికులు మాదిగలకు సంబంధించిన కూడా భూమి వదలలేదనో చంద్రబాబు నాయుడు గారు మాదిగలకి పెద్దన్నగా ఉంటారంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తిరుపతి జిల్లాలో 1987లోనే గాలి ముద్దుకృష్ణనాయుడు గారి ద్వారా ఏర్పాటు చేయబడిన అప్పటి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన గాలి ముద్దుకృష్ణనాయుడు గారే దీనికి శంకుస్థాపన చేసి ఈ బిల్డింగ్స్ అంతా కూడా కట్టించింది ఆయనే. దానికి సంబంధించిన భూమి ఇది. దీన్ని కబ్జా చేస్తున్నారు. దీని కబ్జాది గురి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా పోరాటం చేస్తామని మాదిగలకు న్యాయం చేసి ఈ భూమిని కాపాడుతామని తెలియజేస్తున్నాము. ఆయన ఇస్తే కౌంటర్ ఇస్తే వస్తాడు. మాట్లాడేటప్పుడు అంతా మధ్యలో